కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని 20వ వార్డు కచేరిమిట్టలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళుతూ కరపత్రాలను అందజేస్తూ 2 ఏళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి తెలుగుదేశం, అభివృద్ధి సంక్షేమం, ప్రతి ఇంటికి మన సందేశం. రండి రండి కలిసి రండి, అభివృద్ధి బాటలో ముందుకు రండి. ఇంటింటికి తెలుగుదేశం, ప్రజల కోసం తెలుగుదేశం. కావలి గడ్డపై మొదలైంది ప్రజలతో ఈ ప్రయాణం. కావ్య కృష్ణారెడ్డి ముందుండగా కదులుతోంది జన సందోహం. చేసిన మంచి చెబుతాం, ప్రతి గడపకు వస్తాం. మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు సాగుతాం. మాట ఇచ్చి మాట నిలబెట్టి ముందుకు సాగుతున్న ప్రభుత్వం. సూపర్ 6 ఫలాలు నేడు చేరుతున్నాయి ప్రతి ఇంటికి. అభివృద్ధి ఒక అడుగు, సంక్షేమం మరో అడుగు. రెండు కలిసి సాగుతుంటే మారుతోంది మన తెలుగు నేల. అమరావతి కల నిజమవుతోంది, ఆంధ్ర భవిష్యత్తు వెలుగవుతోంది. 2 ఏళ్ల అభివృద్ధి ఫలాలు ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. 45 రోజుల పాటు ప్రతి ఇంటికి వస్తున్నా, మరింత మంచి చేయడానికి మీ ఆశీర్వాదం కోరుతున్నా. ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి తెలుగుదేశం, అభివృద్ధి సంక్షేమం, ప్రతి ఇంటికి మన సందేశం. ఒక్క అడుగు ప్రజల కోసం, ఒక్క మాట అభివృద్ధి కోసం, ఒక్క లక్ష్యం ఆంధ్రప్రదేశం. జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశం. జై ఆంధ్రప్రదేశం. ఫ్రంట్ ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి గెలిచి 2 ఇయర్స్ పూర్తయిన సందర్భంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకటి, ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎక్కడ గలవాలు లేవు, ఎక్కడ అవాంతర సంఘటనలు లేవు, శాంతి భద్రతల సమస్యలు లేవు. సూపర్ 6లో చెప్పినటువంటిది మహిళా శక్తికి మనం ఉచితంగా బస్సులు ప్రయాణం అన్నాం, అది నెరవేర్చాం. 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకునే దానికి తల్లికి వందనం కింద ఇస్తానని చెప్పారు. ఈరోజు నిన్నటి రోజునే 10,000 కోట్లు ఒకే రోజు తల్లుల అకౌంట్లో వేశారు. ఈరోజు సుపరిపాలన
అంత బాగా జరుగుతుంది. కాబట్టి ఇంకా మీ సమస్యలు తెలుసుకోవాలి. ఇంకా మీ ఇళ్లల్లో ఉండే సమస్యలు ఏంటి? పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారా, లేదంటే కాలనీ కావాల్సిన వాళ్ళు ఉన్నారా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? అటువంటి వాటి అన్నింటినీ తెలుసుకునేందుకు ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మళ్ళీ ప్రతి ఇంటికి పంపించారు. మీ సమస్యలు ఉంటే అర్జీ ద్వారా మళ్ళీ మాకు తెలియజేయండి. తప్పకుండా, అందుకని అర్జీలు కూడా ఇస్తున్నాం, తప్పకుండా చేయండి. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఆశీర్వదించాలని మనసారా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి దార్శనికత, నరేంద్ర మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నలుగురు నాలుగు దిక్కులుగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుతున్నటువంటి వేళ ఈరోజు ప్రజల ముంగిటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. వ్యక్తిగత విషయాలన్నీ పరిశీలించాలి. వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు మొదలుకొని అన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. ఉన్నటువంటి 20వ వార్డులో ఈరోజు లాంఛనంగా కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు నిరంతరం కూడా మా కార్యకర్తలు ప్రతి ఇంటా కూడా వెళ్ళి 3-5 నిమిషాల వరకు వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ ప్రాంత సమస్యలు అన్నిటినీ కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ రోజున ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ మీ కుటుంబ పార్టీ. తెలుగుదేశం పార్టీ మీకోసం సేవ చేసేదానికి పుట్టుకొచ్చిన పార్టీ. కావలి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు. నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని తపన పడే వ్యక్తులు. నిరంతరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టి ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తెలుగుదేశం కార్యకర్తలు నడుం బిగించున్నారు. వారిని ఆదరించండి, వారిని ఆహ్వానించండి. మీ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కావాలని కాపు కాసే వ్యక్తిగా, ఈ కావలి ఎమ్మెల్యేగా తప్పకుండా నేను కూడా అన్ని సమస్యల్ని పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇప్పించే దాంట్లో కానీ, అర్హులైనటువంటి ఇల్లు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అందరికీ ఇలా స్థలాలు కానీ కాలనీలు కానీ మంజూరు చేయించి ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం నిరంతరం కూడా ఆలోచిస్తుంది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అందరికీ కూడా తీపి కబురైనటువంటి ఎవరైతే 60 సంవత్సరాల నుండి వృద్ధులైతే ఉన్నారో, ఎవరైతే ఏ చెల్లెళ్ళు అయితే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, అదేవిధంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు రాక వారందరికీ కూడా అతి తొందరలోనే మీ అందరికీ కూడా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా కాలనీల రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో 2005 వరకు ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఇచ్చుంటే ఇవ్వరు, కానీ గతం అంతకుముందు ఎవరికైనా ఇచ్చున్నా కూడా మళ్ళా కూడా ఈరోజు కాలనీ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదను కాపాడుకునే దానికి కూడా ఈ రోజున కాలనీలు కూడా ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు పోతుందని. కాబట్టి గత 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. కాబట్టి మహిళా శక్తి కింద ప్రతి తల్లి కూడా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఉచితంగా గమ్యాన్ని చేరుస్తున్నాం. కాబట్టి 3 సిలిండర్లు ఇచ్చి ప్రతి తల్లిని ఆదుకుంటున్నాం. కాబట్టి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ పెన్షన్లు 1వ తేదీ వస్తుందంటే అది ఆదివారం అయితే 31వ తేదీని ఇచ్చి మీ ముంగిటికి వచ్చి మీకు తీసుకొచ్చి ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంది. కాబట్టి ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మీ ఇంటికి ధైర్యంగా వస్తున్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ ఆశీస్సులతో, మీ యొక్క ఆలోచనలతో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు కావలి నియోజకవర్గం కనకపట్నం దిశగా అడుగులు వేడుస్తుంది.
వస్తుంది. తప్పకుండా మీ ఆలోచనలు మీ యొక్క విధి విధానాలతో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని, ఎల్లవేళలా కావలి తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూనే ఉంటుందని, ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో ఆనందం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చూస్తుందని, కావలి ప్రశాంతతకు మారుపోయినటువంటి కావలిలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గంజాయికి తావు లేకుండా ఎక్కడ కూడా ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా శాంతి భద్రతలను రక్షించుకుంటూ కావాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద బడుగు బలహీన వర్గానికి అంకితమైన తెలుగుదేశంగా కావలి పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మీకు అర్జీలుగా ఇవ్వటం జరుగుతుంది. మీ ముందు రోజే మేము అందించి పాంప్లెట్ ఇస్తున్నాం. దయించి మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ఆనాడు 2029లో మళ్ళా ఎన్నికల్లో మీ ముందుకు వస్తామని, ఆనాడు ఆశీర్వాదంతో మళ్ళా కావలి తెలుగుదేశం కైవసం చేసుకునే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ అన్నీ కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.